గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం పీరియడ్ 5లో 2.3 అభ్యాసానికి సంబంధించినటువంటి సమస్యల్ని చేయబోతున్నాం. మనకు ఫస్ట్ వీక్లో ఏమిచ్చిన ఒకటో లెక్క చూడండి. కింది వాటిలో సమసమితులు ఏవి? సమసమితులు అంటే ఏంది? ఒకే మూలకాలు కలిగినటువంటి సమితులను మనం సమసమితులు అంటే మనం ఏమైనా 2 సమితులు లేదా 3 సమితులు తీసుకుంటే ఆ 3 సమితులలో మూలకాలు సేమ్ ఉండాలి, మూలకాలు ఒకే విధమైనవి ఉండాలి. మూలకాలు సేమ్ ఉన్నాయంటే మూలకాల సంఖ్య కూడా సేమ్ అన్నట్టు ఒకే విధంగా ఉంటుంది కదా. అందులో ఒక సమితిలో 1, 2, 3 అనే మూలకాలు తీసుకున్నాం. ఏ అనే సమితిలో, బి అనే సమితిలో 3, 2, 1 అని తీసుకున్నాం. అంటే అందులో ఉన్న మూలకాలే ఇందులో ఉంటాయి, ఇందులో ఉన్న మూలకాలు అందులో ఉంటాయి. కాబట్టి ఇవి ఏ సమితులు అవుతాయి? సమసమితులు అవుతాయి. అదేవిధంగా ఇందులో సమసమితులు ఏవో మనకు తెలుసుకోండి అండి. ఇక్కడ మనకు ఏ అనే సమితికి ఏమి ఇచ్చిండు? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ఫాలో అనే పదంలో ఒక అక్షరం. ఒక అక్షరం అంటే మనం కన్ఫ్యూజ్ కావద్దు. అందులో ఉన్న ప్రతి అక్షరాన్ని తీసుకోవాలి. అంటే మనం రాయబోయేటటువంటి సమితిలో ఏ మూలకాలు అయితే వస్తాయో ఆ మూలకాలన్నీ కూడా అందులో ఆగుపడాలి. అందులో ఉన్న ప్రతి మూలకం మనం రాసినటువంటి సమితిలో వచ్చినటువంటి ప్రతి మూలకం కూడా ఈ పదంలో కనపడాలి. ఇప్పుడు ఎఫ్ అనే నేను ఏ అనే సమితి తీసుకున్న ఎక్స్ దట్ ఎక్స్ అనేది ఇక్కడ ఏమిచ్చిండు పదం? ఫాలోలో ఈ ఎఫ్ అనే అక్షరం ఒకసారి వచ్చింది, రాసుకున్నాం. ఎల్ అనే అక్షరం 2 సార్లు వచ్చింది, అయినా ఒకసారి రాసుకోవాలి. ఓ అనే అక్షరం 2 టైమ్స్ వచ్చింది, రిపీట్ అయింది, కానీ ఒకటేసారి రాసుకుంటాం. డబ్ల్యూ ఒకసారి వచ్చింది కాబట్టి రాసేసి ఎఫ్ కామా ఎల్ కామా ఓ కామా డబ్ల్యూ వచ్చింది. అంటే ఇందులో ఉన్న ఈ పదంలో ఒక అక్షరం అవుతుందా లేదా చూడండి. ఎఫ్ అనేది ఇందులో ఉన్న ఒక అక్షరమా కాదా? అవుతుంది. ఓ అనేది ఇందులో ఉన్న ఒక అక్షరమా కాదా? ఎల్ అనేది ఇందులో ఉన్న ఒక అక్షరం, ఏదో ఒక అక్షరం కదా. కాబట్టి డబ్ల్యూ అనేది కూడా ఇందులో ఉన్న ఒక అక్షరం. కాబట్టి మనం ఏ అనే సమితిని ఈ విధంగా రాసుకున్నాం. ఇదేంటిది? సమితి నిర్మాణ రూపం. అంటే దీనివల్ల ఇది ఏర్పడ్డది. ఒక సమితి నిర్మాణ రూపంలో ఇస్తే మనం దాన్ని జాబితా రూపంలోకి మార్చాము. జాబితా రూపాన్ని మనం ఇంకేమంటాం? రోస్టర్ రూపం అంటాం, రోస్టర్ ఫామ్. ఇంకా పట్టిక రూపం, టేబుల్ ఫామ్ అని చెప్పేసి అంటాం. ఒక టేబుల్ మీద వస్తువులు చిందరవందరంగా పడి ఉన్నాయి. మనం ఏం చేస్తాం? వాటిని ఒక కూర్ అంటే ఒకే దగ్గర నీట్గా చేరుస్తాం. ఆ విధంగా చేర్చడాన్ని మనం ఏమంటామంటే టేబుల్ సిస్టమ్, టేబుల్ ఫామ్ అని చెప్పేసి అంటాం. రెండో సమితి బి అనే సమితి ఎక్స్ దట్ ఎక్స్ అనేది ఫ్లో అనే పదంలో ఒక అక్షరం. ఇప్పుడు బి అనే సమితిలోనే మూలకాలు తీసుకున్నాం. ఇందులో ఉన్నటువంటి మూలకాలు బి అనే సమితి గురించి ఆలోచన చేయండి. ఎఫ్ ఉంది, ఎల్ ఉంది, ఓ ఉంది, డబ్ల్యూ. ఒకటే బండ గుర్తు. మనం అందులో ఉన్న అక్షరాలను మొత్తం కామలు పెట్టుకుంటూ రాయాలి. ఫస్ట్ రాసిన తర్వాత మళ్ళీ అవసరమైతే డబుల్ వచ్చినా, సింగిల్ 3 టైమ్స్ వచ్చినా, 4 టైమ్స్ వచ్చినా మనం ఏం చేసుకోవాలి? ఒకే 1 టైమే రాసుకోవాలి. ఒకసారి మాత్రం ప్రతి మూలకాన్ని ఒకసారి మాత్రమే రాసుకోవాల్సి ఉంది. అదేవిధంగా సి ఎక్స్ దట్ ఎక్స్ అనేది ఊల్ఫ్ అని చదువుతుంది, ఊల్ఫ్ అని చదువుతుంది. ఎల్ సైలెంట్. ఊఫ్ అంటే ఏంటిది? అది ఒక ఎడారి జంతువు, ఎడారిలో అడవి జంతువు. అర్థమైంది కదా? ఊఫ్ అనే పదంలో ఒక అక్షరం అంటే డబ్ల్యూ ఉంది, ఓ ఉంది, ఎల్ ఉంది, ఎఫ్. ఇందులో ఉన్న ప్రతి అక్షరం ఇందులో ఉందా లేదా చూడాలి. అదే ఇక్కడ తెలిసేదా? అనే పదంలోని ఒక అక్షరం ఏలో ఉన్నటువంటి మూలకాలలో ప్రతి మూలకం కూడా ఇందులో ఉంది. బిలో ఉన్నటువంటి ప్రతి మూలకం కూడా ఫ్లోలో ఉంది. సిలో ఉన్నటువంటి ప్రతి మూలకం కూడా ఊఫ్లో ఉంది. కాబట్టి ఈ మూడింట్లో మూలకాలు సేమ్ ఉన్నాయి అంటే మూలకాల సంఖ్య కూడా సమానం. n ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 4, n ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ 4, n ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ 4.
దాన్ని ఏమంటాం? కార్డినల్ నెంబర్. కార్డినల్ నెంబర్. కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్, చూడండి, ఒక సమితి ఇచ్చి కార్డినల్ నెంబర్ రాయండి అని అన్నారనుకోండి, ఆ సమితి బ్రాకెట్లో రాయాలి, దానికంటే ముందు ఎన్ని తగిలియాలి. ఎన్ అంటే సంఖ్య, అంటే కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ అని చదవాలి. కార్డినల్ నెంబర్ ఆఫ్ బి, కార్డినల్ నెంబర్ ఆఫ్ సి. ఎందుకు 4 రాశాం? కార్డినల్ నెంబర్ ఆఫ్ సి విలువ 1 2 3 4. కార్డినల్ నెంబర్ ఆఫ్ బి 1 2 3 4, 1 2 3 4. ఎట్లా లెక్క పెట్టినాయి? సమితిలలో మూలకాలు వరుస క్రమాన్ని అనుసరించవలసిన అవసరం ఉండదు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాపర్టీ. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎఫ్ అనే అక్షరం ఇక్కడనే ఎందుకు రాయాలి సార్? అక్కడ కూడా రాసుకో సార్, అక్కడనే రాయాలి. ఎవడొద్దారు? ఈడ ఉంది చూడండి, ఈడెందుకు రాయాలి సార్ అంటే ఈడ రాసినాడండి సీలు. అందులో ఆ అక్షరాలు ఉన్నాయా లేదా, ఆ మూలకాలు ఉన్నాయా లేదా అనే విషయమే మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. రాయండి, ఇప్పుడు రాసుకురా. కాబట్టి ఏ కామా బి కామా సిలు ఏమవుతాయి? సమితి. ఏమంటాం సమితులను? ఈక్వల్ సెట్స్ అంటాం. ఈక్వల్ సెట్స్. నెక్స్ట్ రెండో బిట్టు, కింది సమితులను పరిశీలించి కింద ఇచ్చిన వాక్యాలు సరి అగునట్లు is equal లేదా not equal तो ఖాళీలను పూరించు. ఇది మన క్వశ్చన్. కింద ఇచ్చినటువంటి సమితులలో ఫస్ట్ రాసుకుందాం. ఫస్ట్ వన్, ఏ is equal set of 1, 2, 3. B is equal మొదటి 3 సహజ సంఖ్యలు. మొదటి 3 సహజ సంఖ్యలు. C is equal set of A, B, C, D.
D is equal to set of D comma C comma A comma B. F is equal to set of each and other. A is equal to set of A, E, I, O, U. Next F ఇచ్చిండు. F ఇక్కడ వస్తుంది. ఆంగ్ల అక్షరమాలలోని ఆంగ్ల భాషలోని అచ్చుల సమితి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్, ఫస్ట్ వన్ A-B, సెకండ్ వన్ A-E, థర్డ్ వన్ C-D, ఫోర్త్ వన్ D-F, fifth one F-A, sixth one D-E, seventh one F-, B. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ని తీసుకొని మనం ఏం చేయాలి, ఈ ఖాళీలలో ఈ 7 సమస్యలను ఈజ్ ఈక్వల్ లేదా నాట్ ఈక్వల్, ఈక్వల్ ఆర్ నాట్ ఈక్వల్ గుర్తుల చేత మనం ఆ సమస్యని సాధించాలి. మనకు ఇచ్చినటువంటి సమితి చూడండి. ఫస్ట్ ఏ అనే సమితిలో మూలకాలు ఏమున్నాయి, 1, 2, 3 ఉన్నాయి. దీన్నే ఇది జాబితా రూపం, ఇక్కడ ఇది కూడా జాబితా రూపం. ఏమిచ్చిండు, మొదటి 3 సహజ సంఖ్యలు. ఏంటి మొదటి 3 సహజ సంఖ్యలు, 1, 2, 3. అంటే ఏ అనే సమితిలో ఏమున్నాయో బి అనే సమితిలో కూడా అవి ఉన్నాయి. సి అనే సమితి ఎట్లా ఇచ్చిండు, ABCD 4 ఆంగ్ల అక్షరమాలలోని చిన్న అక్షరాలు ఇచ్చిండు, ABCD. అదేవిధంగా డీలో ఏమి ఇచ్చిండు, DCAB. ఇవి కూడా సేమ్, డికి సికి రిలేషన్ ఈక్వల్గా ఉంది. ఇవి సమసమితులు, ఇది సమసమితులు. ఈలో AEIOU ఆంగ్ల అచ్చులు. దాన్ని ఆంగ్ల ఎఫ్లో కూడా ఏమి ఇచ్చిందంటే దాన్ని ఎట్లా రాయొచ్చు అంటే ఇంప్లాయిస్ therefore ఎఫ్ మనం రాసుకుంటాం. పదాల అక్షరాలను ఇచ్చిండు ఎఫ్ అనే సమితిని. ఆంగ్ల భాషలోని అచ్చులు ఇవే కదా. ఆంగ్ల భాషలో అచ్చులు ఏంటివి, A, E, I, O, U. ఇప్పుడు వీటిని బట్టి మనం ఈక్వల్ ఆర్ నాట్ ఈక్వల్ గుర్తులను ఉపయోగించాలి. చూడండి, AB ఏ సమితులు అవుతాయి, ఏ సమితులు అవుతాయి, సమ సమితులు. అంటే ఈక్వల్ సెట్స్. అంటే ఈక్వల్ సెట్స్ అంటే ఏ గుర్తు పెట్టాలి, ఇదా ఇదా, ఈక్వల్ అంతే ఆన్సర్. మీరు రాస్తారు కదా. ఇంకొకటి చెప్తా, FB ఎఫ్లో ఉన్న మూలకాలు చూడాలి ఇవి, బిలో ఉన్న మూలకాలు చూడాలి ఇవి. ఈ మూలకాలకి ఏ మూలక సంబంధం ఉందా,
సంబంధం ఉండి ఒకే విధంగా ఉంటే ఈక్వల్ గుర్తు పెట్టాలి. సమానం లేవు కాబట్టి నాట్ ఈక్వల్. రైట్, రాసుకో. మిగతా మీకు తొందరగా. ఇదే పద్ధతిలో మీరు 3వ బిట్ కంప్లీట్ చేయండి. నాలుగో బిట్ కూడా మీరే కంప్లీట్ చేయండి. 5వ చెప్తున్నాను. ఐదవది, కింది సమితులకు గల ఉపసమితులను అన్నింటినీ రాయండి. కింది సమితులకు గల ఉపసమితులను అన్నింటినీ ఇందులో మనకు 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను 4వ చెప్తున్నాను. నాలుగోది ఏముంది? ఈజ్ ఈక్వల్ సెట్ ఆఫ్, ఎట్లా చదువుతుందో చూడండి. ఈజ్ ఈక్వల్ సెట్ ఆఫ్ 1, 4, 9, 16. దీనికి ఉపసమితి ఉందా? ఉపసమితి అంటే ఏంటి? ఏవైనా 2 సమితులు తీసుకుంటే, ఏబి అనే 2 సమితులు తీసుకుంటే, ఏ అనే సమితిలో ఉన్న ప్రతి మూలకము బి అనే సమితిలో ఉంటే ఏను బికి ఉపసమితి అంటారు. అప్పుడు బి అనే సమితిలో ఉన్న ప్రతి మూలకం ఏలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఏలో ఉన్న ప్రతి మూలకం బిలో ఉండాలి. ఉంటే సమితి ఏను సమితి బికి ఉపసమితి, సబ్సెట్ అంటాం. ఏమంటాం? సబ్సెట్. కాబట్టి ఇప్పుడు ఈకి ఉపసమితులను ఎట్లా రాస్తామంటే చూడండి. సొల్యూషన్ ఫస్ట్ నేను ఈ యొక్క ఉపసమితులు ఏమొస్తాయి? సెట్ ఆఫ్ 1. ఇది చూడండి, సెట్ ఆఫ్ 1. ఇందులో ఒక్కొక్క మూలకాన్ని ఫస్ట్ రాసి ప్రతి మూలకాన్ని తీసుకొని సమితి గుర్తు పెట్టాలి. సెట్ ఆఫ్ 2 ఉందా అందులో? సెట్ ఆఫ్ 4, సెట్ ఆఫ్ 9, సెట్ ఆఫ్ 16. 4 సబ్సెట్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి, మనం పోల్చాం. ఇవి దీనికి ఉపసమితి అవుతుందా కాదు? 1 అనే సమితి, ఈ సమితిలో 1 అనే మూలకం ఉంది అంటే ఇందులో ఉన్న ఈ 1 ఇందులో ఉందా లేదా? ఉంటే అది సబ్సెట్. 16 అనే మూలకం ఉంది ఇందులో, ఈ సమితిలో. ఈ సమితిలో ఉన్న మూలకం ఇందులో ఉందా లేదా? ఉంది కదా. అందుకని ఈయన ఈ కుటుంబంలోని వ్యక్తి అని అర్థం. నలుగురు అన్నదమ్ములు. ఈ నలుగురు అన్నదమ్ములు ఏం చేశారంటే ఏర్పడి వేరే వేరే ఇళ్ళు కట్టుకోరు. ఒక ఆయన న్యాయస్తుంటే ఆయన పోయి ఏం చేసిండు? ఈ 4వ ఆయన కాడి ఇంటికి పోయిండు. పోయి నువ్వు ఏ కుటుంబానికి చెందిన ఆయనవా అంటే నేను ఈ
ఈ కుటుంబానికి చెందినవాడిని అని చెప్పేసి అంటాడు ఆయన. ఎఫ్ కుటుంబానికి చెందినవాడిని అన్నాడు. ఈ ఈ కుటుంబం ఈ అనే కుటుంబం ఎల్లయ్య అనే కుటుంబం అనుకుందాం. ఈయన ఎల్లయ్య అనే కుటుంబం అనుకుందాం. ఈ ఎల్లయ్య అనే కుటుంబానికి చెందినవాడు ఈ మూలకం. అర్థమైంది కదా. ఈయన కూడా ఈ కుటుంబానికి చెందిన వ్యక్తి. కాబట్టి అందుకే ఈ సెట్స్ని ఏమంటామంటే ఇచ్చినటువంటి సెట్స్కి ఉపసమితి, సబ్సెట్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ చూద్దాం. ఒక పండుగ రోజు ఏం చేసినట్టే వీళ్ళు ప్రతి ఇద్దరు కలుసుకొని 1 4 1 9 1 16 ఈ ఒకటి పెద్ద ఆయన ఏం చేసిండు, మిగతా ముగ్గురితో ప్రతి ఒక్కరితో ఒక్కొక్క ఇంటి పోయి దావత్ చేసిండు. పండుగ రోజు ఏదో పండుగకు పోయిండు అన్నట్టు. ఒక పండుగకు ఈయన ఈ తమ్మిని తీసుకెళ్ళాడు, 4 నెంబర్ గల తమ్మి. ఇంకో పండుగకు ఇంకో ఇంటికి ఈ నెంబర్ గల తమ్మిని తీసుకెళ్ళాడు. ఆయన మాత్రం ప్రతి ఒక్కరితో కలుసుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే ఇందులో ఉన్న ప్రతి మూలకం కూడా ఇందులో ఉన్నాయా లేదా చూడాలి. మళ్ళీ 1 4 ఇందులో ఉంది. కాబట్టి 1 4 ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఈ, 1 9 ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఈ, 1 6 ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఈ అని చదువు. 1 16 అనే సమితి 1 4 9 16 అనే సమితికి ఉపసమితి అవుతుంది. అవుతుందా అంటే అవుతుంది. అవుతే అప్పుడు ఆ రెండింటి మధ్య గుర్తు ఇది పెట్టాలి. అది ముందు రాసి 1 16 ముందు రాసి సమితి గుర్తుపెట్టి 1 4 9 16 అని రాయాలి. అంటే ఇందులో ఉన్న ప్రతి మూలకం, ఇందులో ఉన్న ప్రతి సభ్యుడు అందులోని గాడు అని అర్థం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నంటే 1 9 వచ్చింది కదా, 4 9 4 16 తర్వాత 4 9 16 4 9 1 9 1 16 ఇందులో ఉన్న ప్రతి మూలకం ఇందులో ఉందా లేదా? ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా ఇందులో ఉంది. ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఇందులో ఉంది. ఇంకేమైనా వస్తాయా చూడండి. నెక్స్ట్ 1 2 3 4 5 3 4 5 6 7 8 9 10 11 12 ఇంకా 12 తర్వాత ఇంకా ఎలిమెంట్స్ ఏమైనా వస్తాయా? శూన్య సమితి వస్తుంది. ఏ సమితి? శూన్య సమితి. శూన్య సమితి ప్రతి సమితికి ఉపసమితి. అదే సమితి వస్తుంది. 1 4 16 9 16 ఇంకా ఏమైనా మర్చిపోయినావా? 1 6 వచ్చింది, 4 9 16 వచ్చింది, 4 9 1 వచ్చింది, 9 1 16 వచ్చింది. ఇంకేం రాలేదు. నైన్ 16 వెరీ గుడ్. 9 16 ఇంకా మనకు టోటల్గా 16 రావాలి. ఎన్ని ఉన్నాయో చూడండి. 1 2 3 4 5 6
10, 11, 12, 13, 14, 15 ఇంకొకటి ఉంది అది. ఇంకొక ఉపసమితి రావాలి. One 1416 1416 1416 వచ్చింది ఎక్కడన్నా 1416 ఇందులో ఇక్కడ ఉంది చూడండి. ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఎన్ని వచ్చినాయి? 16 వచ్చినాయి. మరి ఇన్ని వస్తాయి, ఒక సమితికి ఉపసమితులు ఎన్ని వస్తాయి అనే విషయాన్ని మనం ఈ లెక్క చేయకుండానే ఎట్లా తెలుసుకుంటాం అంటే ఒకటే జ్ఞాపకం పెట్టుకోవాలి. నెంబర్ ఆఫ్ ఈ ఫస్ట్ ఎన్ని ఉన్నాయో రాసుకోవాలి. ఈలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. వెంటనే ఏం చేయాలంటే 2 పవర్ పెట్టి 2 రాసి ఈ 4 ఉంది కదా నెత్తి పైన తగిలియాలి. 4ను నెత్తి మీద కూర్చోబెట్టాలి. 2ను 4 సార్లు ఇంటూ చేసుకోవాలి. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 2 జా 4 4 2 జా 8 8 2 జా 16. దీనికి సరిపోవాలి ఇవన్నీ లెక్క పెడితే. సరిపోయినాయి కదా. కాబట్టి ఏదైనా ఒక సమితిలో ఎన్ని మూలకాలు అంటే మనకు తెలియవు. ఎన్ని అనేది 4 కావచ్చు, 5 కావచ్చు, 9 కావచ్చు. ఎన్ని మూలకాలు ఇస్తే దానికి ఎన్ని ఉపసమితులు వస్తాయంటే 2 పవర్ n ఎలిమెంట్స్ వస్తాయి. 2 పవర్ n. ఎన్నున్న చోట 4 పెడితే 2 ఘాతం 4. ఎన్నున్న చోట 5 పెడితే 32 వస్తాయి. ఎన్నున్న చోట ఇందులో 6 ఎలిమెంట్స్ తీసుకున్నాం అనుకోండి 64 ఉపసమితులు వస్తాయి. బోర్డు నిండా నిండిపోతుంది. మీరు ఒక 6 ఎలిమెంట్స్ వరకు జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? రాసుకోండి. రైట్ డౌన్. నేను ఒక సింపుల్ మనం పేర్లు కలిగినటువంటి ఒక ఉపసమితి ఇస్తే దానికి ఉపసమితులను రాస్తాను. అంతేనా? ఎగ్జాంపుల్ పేర్లు అంటే నేమ్స్. ఎన్ అనే అక్షరాన్ని తీసుకుంటుంది. రాము, సోము, జాను, ముగ్గురు ఉన్నారు ఈ సమితిలో. ఈ సమితి ఎన్ అనే సమితి అంటే కార్డినల్ నెంబర్ ఆఫ్ ఎన్ ఎంత? ఎందరుండి అందులో 1 2 3 కార్డినల్ నెంబర్ ఆఫ్ ఎన్. మనకు ఎన్ని ఉపసమితులు వస్తాయి? ఉపసమితులు ఎన్ని వస్తాయి? నేనేమని చెప్పినా 2 పైన ఈ 3 పెట్టాలని చెప్పిన. 2 పైన 3 2 ఇంటూ 2 ఇంటూ 2 8 వస్తుంది. 8 సబ్సెట్స్ వస్తాయి. ఇప్పుడు రాయాలి మీరు 8 సబ్సెట్స్ ఏంటో. రాద్దామా? నేను రాసి చూపిస్తా. మీకు ఒక మళ్ళీ ఎగ్జాంపుల్ ఇస్తా. అది రేపు మీరు రాసుకొచ్చి నాకు చూపించాలి. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఉదాహరణ ఎగ్జాంపుల్ n = రాము, సోము, జాను అనే సమితికి ఉపసమితులను రాయము.
ఎన్ని ఉపసమితులు వస్తాయి? ఎన్ని ఉపసమితులు ఉంటాయి? చూడండి, n is equal రాము, సోము, జాన్. ఇప్పుడు చూడండి, ఉపసమితులు కదా, దేని ఉపసమితులు నేను రాసేది n అనే సమితి యొక్క ఉపసమితులు. n యొక్క ఉపసమితులు ఏంటి? ఫస్ట్ రాము, తర్వాత సోము, ఆ తర్వాత జాను, నెక్స్ట్ రాము, సోము ఒక ఉపసమితి, సోము, జాను మరొక ఉపసమితి, రాము, జాను ఇంకొక ఉపసమితి. 1 2 3 4 5 6 ఈ విధంగా రాసి మళ్ళీ అదే సమితిని రాసుకోవాలి. సో రాము, సోము, జాను. లాస్ట్ది నల్ సెట్. ప్రతి సమితికి శూన్య సమితి ఉపసమితి అవుతుంది కాబట్టి నల్ సెట్. ఇవన్నీ మనకి ఇచ్చినటువంటి సమితికి ఏమవుతాయి? ఉపసమితి. దీస్ ఆర్ ద సబ్సెట్ ఆఫ్ ద గివెన్ సెట్ n అనే సమితికి ఉపసమితులు. ఎందుకంటే ఎన్ని మొత్తం ఎన్ని వచ్చినాయి? మొత్తం ఎన్నుకు 8 ఉపసమితులు వచ్చాయి. ఎలా అంటే n ఆఫ్ n ఈజ్ ఈక్వల్ 3 కదా మనం తీసుకుంది. ముగ్గురు వ్యక్తులు కదా అందులో 3. n ఈజ్ ఏ కార్డినల్ నెంబర్ ఆఫ్ n. therefore 2 power n సూత్రం 2^3 ఈజ్ ఈక్వల్ 2 × 2 × 2 2 4 4 8. These are the total subsets of the given set n.